ఆదివాసీలు గిరిజనులపై కూడా కేంద్ర ప్రభుత్వం కక్షపూర్తిగా సాధింపు చర్యల దాడులు చేస్తున్నప్పుడు భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ఈ మధ్య హత్యలు చేస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం కూడా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని అటవీ సంపదని కార్పొరేట్ కి కట్టజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఆదివాసీలు ఇతరులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటాన్ని అణిచివేసి ఫ్రీగా కార్పొరేట్లకి ఆ ప్రాంతాన్ని అప్పచెప్పడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తున్నాం. ఏమైనా ఈ దేశంలో ప్రజానీకానికి జీవించే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది. ఈ హక్కుని కాలరాసే పద్ధతిలో టైం బౌండ్ గా మేము కాలరాస్తామనే పద్ధతిలో ప్రభుత్వం డిమాండ్ చేసి ఒక టార్గెట్ కు పెట్టుకుని ప్రజల మీద, ఆదివాసుల మీద, ఉద్యమకారుల మీద అణచివేతలకు పాల్పడడం అనేది అన్యాయం. తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపేసి ప్రజాతంత్ర హక్కుల్ని ఆదివాసీ ప్రాంతంలో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తాం. ఈ ఆపరేషన్ లో భాగంగా కేంద్రం నుంచి కూడా కానీ మీరు కేంద్ర ప్రభుత్వం కపట నాటకం ఆడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రకృతి సంపదను కాజేసే సందర్భంలో తిరుగుబాట్లు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి, ప్రశ్నిస్తారు, పోట్లాడతారు, ఎవరైనా ముందుకు వచ్చి నిలబడతారు. నిలబడిన వాళ్ళది తప్పు అనే పద్ధతిలో ఉండటం అనేది సరైనది కాదు. గవర్నమెంట్ చేసింది తప్పు అనేది విరమించుకోవాలా. దాన్ని వ్యతిరేకించే వాళ్ళని విద్రోహ శక్తులు అనే పేరుతో ప్రకటించడం అనేది సరైనది కాదని మా అభిప్రాయం. చెప్పండి. ఇప్పుడు ఆపరేషన్ కగార్ ప్రజల్ని అబద్ధాల్లో ఉంచి వాళ్ళ ప్రయోజనాల్ని, కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాల్ని కాపాడడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. మరొక వైపున కేంద్ర హోంశాఖ మంత్రి ఒక అడుగు ముందుకేసి మావోయిస్టులని మొత్తాన్ని అణిచివేస్తాం, మావోయిస్టులను తుదముట్టిస్తామని చెప్పి ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. మావోయిస్టుల పేరుతోటి ఈరోజు అరణ్యంలో జరుగుతున్న ఈరోజు దానికి నిరసనగా మారణకాండ, దమనకాండ పెద్ద ఎత్తున జరుగుతుంది. మావోయిస్టుల ఏరువేత పేరుతోటి అనేక మంది ఆదివాసీల్ని ఈరోజు అత్యంత దారుణంగా చంపుతా ఉన్నారు. అది ఏమాత్రము సరైంది కాదు, అది ఏమాత్రం సరైంది కాదని చెప్పి వామపక్ష పార్టీలుగా, సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ మారణ హోమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, ఆపరేషన్ కగార్ను వెంటనే రద్దు చేయాలని, ఈరోజు దండకారణ్యంలో జరుగుతున్న ఈ మారణ హోమాన్ని నిలుపు చేసి వెంటనే అక్కడ శాంతి భద్రతలు, శాంతిని నెలకొల్పడానికి, ఆదివాసులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం వస్తుంది. ఈ పోరాటంలో వామపక్షాలుగా మేము ముందుండి పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు అటవీ ప్రాంతంలో ఉన్న సహజ వనరుల్ని, ఖనిజాలని, వీటన్నిటినీ అప్పరంగా అదానికి, అంబానీకి అప్పచెప్పడాన్ని ఏమాత్రం ఒప్పుకునే ప్రశ్నే లేదు. దాన్ని ఆఫ్ చేయాలి, సహజ సంపదను రక్షించాలి. అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ సంపద ప్రజల ఆస్తి అని చెప్పి, జాతి సంపద అని చెప్పి దాన్ని కాపాడడానికి అవసరమైతే ఏ పోరాటానికైనా ఈరోజు ప్రజలు సిద్ధపడతారు. వామపక్షాలు దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మొత్తానికి కేవలం కార్పొరేట్ శక్తులని కాపాడేదాని కోసం ఈ ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ఆదివాసీలు, అదేవిధంగా గిరిజనులు కూడా అంతమొందిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అయితే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా వామపక్షాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు అయితే కూడా నిరసన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.